మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరతీస్తుంది. భారీ బందోబస్తు మధ్య చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి యాదగిరి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఇవాళ కూడా మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నంలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరతీస్తుంది. భారీ బందోబస్తు మధ్య చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి యాదగిరి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఇవాళ కూడా మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నంలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరతీస్తుంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి యాదగిరి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఇవాళ కూడా మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. నిన్న జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని పూర్తిగా అల్లరి కాకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసింది పోలీసులు. దాంతో పాటు ఇప్పటికే 10 మంది ఏసీపీలు అక్కడ పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. దాంతో పాటు 30 మంది సిఐలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. 300-400 మంది పోలీసులు భారీ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి కాబట్టి దాంట్లో 13 వార్డులకు టీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచారు. 2 బీజేపీ, 1 స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు కాబట్టి బీజేపీ సంబంధించినటువంటి కౌన్సిలర్ అలాగే స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి అతను బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే ఈ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి ఎక్స్ అఫిషియల్ గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. టీఆర్ఎస్ 13 మంది సభ్యుల్లో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అతని తనుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, సీతారాంపేట గ్రామానికి చెందిన సుదర్శన్ రెడ్డిని చైర్మన్ గా చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయమే ఇప్పుడు గందరగోళానికి కానీ, అక్కడ వివాదానికి కానీ, అక్కడ అల్లర్లు రావడానికి కానీ ఇవంతా కూడా ఒక ఇది వచ్చింది. దాంతో పాటు నిన్న టీఆర్ఎస్ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఆకుల యాదగిరి గతంలో వైస్ చైర్మన్ కూడా అతను పనిచేశాడు. అయితే చైర్మన్ పదవి ఇస్తానని కూడా అతను మాటిచ్చారు. అతను సడన్ గా సుదర్శన్ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చడంతో అతను అలక పోరాడు. ఈ నేపథ్యంలో అతన్ని బయటకు రానికుండా మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధించిన వారందరూ కూడా అతను వాళ్ళందరూ నిన్నటి నుంచి కూడా అతన్ని కిడ్నాప్ చేసినట్టు కుటుంబ సభ్యులు నిన్న ఆర్టీఓకి ఆమె కంప్లైంట్ చేశారు. అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. తర్వాత అతను ఆచూకీ అయితే కనపడలేదు. అయితే సడన్ గా ఇవాళ ఉదయం బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లతోనే ఆకుల యాదగిరి ఇప్పుడు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడం అనేది ఒక ఆసక్తికర పరిణామంగా మారింది. ఎందుకంటే ఇప్పుడే రంగారెడ్డి జిల్లా ఎన్నికల అబ్జర్వర్ గా మయాంక్ మిట్టల్ ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయానికి కూడా ఇవాళ వచ్చినటువంటి నేపథ్యంలో సడన్ గా ఇప్పుడు ఈ ఎంట్రీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ దగ్గరలోనే బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అతను కూడా వాళ్ళకి మద్దతు పలుకుతారన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే
ఇప్పుడు అక్కడ సమావేశ మందిరంలో ఒక కొట్లాట జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అక్కడ సమాచారంలో కౌన్సిలర్లు ఒకరినొకరు కొట్టుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు 8 మంది, బీజేపీకి సంబంధించిన ఒక వ్యక్తి, మొత్తం 9 మంది ఇటు వచ్చారు. కాబట్టి వారు రావడంతో పాటు మరి ఇప్పుడే బీఆర్ఎస్ సంబంధించిన వారు కూడా వచ్చారు. కాబట్టి అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే అసలు యాదగిరి ఆచూకైతే కనపడితే అతను మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధించి ఫామ్ హౌస్ లోనే అతను ఉన్నట్టుగా, ఇతర కౌన్సిలర్లు ఎక్కడున్నారో అక్కడ అతన్ని ఉంచినట్టుగా, అతన్ని బుజ్జగించినట్టుగా మనకు సమాచారం అయితే ప్రస్తుతం అయితే అక్కడ కాస్త గందరగోళమైనటువంటి వాతావరణం ఉంది. డీసీపీ నారాయణ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. భారీ బందోబస్తు నడుమ కేవలం లోపలికి కౌన్సిలర్లు అలాగే ఇక్కడ ఓటింగ్ నిర్వహించడానికి వచ్చినటువంటి అధికారులు మాత్రమే, మున్సిపల్ సంబంధించిన అధికారులు మాత్రమే మున్సిపల్ కార్యాలయానికి అనుమతిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి ఏం జరుగుతుంది. ఈ కొట్లాట అయిపోయిన తర్వాత అనూహ్య కీలకమైనటువంటి పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటాయా, లేకపోతే ఎట్లా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్ గా అందరూ ఈ యొక్క ఎన్నికలు తీసుకున్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి గొడవకే ఇవాళకి మార్చారు. ఇప్పుడు ఏకంగా కుర్చీలు టేబుల్ ఎత్తేసి గొడవకి దిగినట్టుగా మనకు సమాచారం, ఒకరిపై ఒకరు తిట్టదండగాలు చేసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.